ఈ దృశ్యాలను కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపాటు గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ముఖ్యంగా మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్. This video contains a presentation of crime scenes or graphic images which may find offensive. This is for educational awareness purpose only. We strictly adhere to our words. మీరు చూడొచ్చు, viewer discretion is advised. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలిక్కి పడింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈ ఘటన పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ మనిషి కమెంట్ చేస్తున్నారు, వేస్ట్ పాకిస్తాన్ అంటూ కూడా. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది, ఏం జరగచ్చు, పాకిస్తాన్ భవిష్యత్ ఏంటి, బలూచిస్తాన్ ఏం చేయబోతుంది, మీరేమనుకుంటారని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్లో బలూచ్ ఆర్మీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వేర్వేరు చోట్ల 2 బాంబు దాడులు జరిగాయి. బిఎల్ఏ బాంబు దాడుల్లో 20 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ బోర్డర్లోని దస్త్ టౌన్లో మొదటి బాంబు దాడి జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో 2వ బాంబు దాడి జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. బలూచ్ లిబరేషన్ ఆర్మీ కొద్దిసేపటి క్రితం ఈ అంశానికి సంబంధించి అటాక్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చిన నేపథ్యం. ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి ఆ నోట్ మీరు చూడొచ్చు. ఫ్రమ్ ద బిగినింగ్, ఎస్ మీరు చూడొచ్చు 18/9 అంటూ కూడా అక్కడ ఆ డేట్ ఆఫ్ అటాక్ గురించి రాసుకొచ్చారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ Fidai unit Mazid Brigade executed a precise Fidai attack on a convoy of Pakistan Army buses in the Dust area of Kutch. More than a dozen enemy personnel were neutralized in the operation. BLA claims full responsibility for the attack. The detailed statement will be released to the media shortly. And to spokesperson Baloch Liberation Army Jian the Baloch అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరోసారి తన సత్తా ఏంటి, తన ప్రతాపం అంటే ఏంటో చూపిస్తోంది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా వెర్రవిగిపోతుందని చెప్పుకోవాలి పాకిస్తాన్. ఏ రకంగా చూసుకున్నా తన ప్రతాపం ఏదో తానే తోపు అన్నట్టు ఇటు మాట్లాడుతున్న సందర్భం. ఈ ఘటనలో ఇప్పటికే 11 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది 2 వేరువేరు బాంబు దాడులలో. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ప్రెస్ నోట్ని కూడా రిలీజ్ చేస్తుంది. ఏమంటుంది, మొదటి ఘటనకు సంబంధించి మొదటి ఘటన సెప్టెంబర్ 18వ తారీఖున ఇది చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా ఒక కార్కి సంబంధించి కార్ ఇటు పాకిస్తాన్ పారామిలిటరీ సోల్జర్స్ని తీసుకెళ్తున్న కాన్వాయ్కి సంబంధించి కారుతో ఢీకొట్టింది. ఈ ఢీకొట్టిన ఘటనలోని బాంబు దాడి జరిగింది. దీంతో పాటు ఆ ప్రోవిన్స్కి సంబంధించి దస్ట్ టౌన్కి సంబంధించి అది ఇరాన్కి సరిహద్దులో ఉన్న ప్రాంతంగా తెలుస్తోంది. ఈ క్రమంలో 5గురు మరణించినట్టుగా చెప్పుకొస్తున్న సందర్భం. దాంట్లో 3 సైనికులంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా అటాక్కి సంబంధించి బలూచ్ లిబరేషన్ ఆర్మీ తామే దాడికి పాల్పడ్డామంటూ చెప్పుకురావడం ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన గాఢతను తెలియజేస్తోందనే చెప్పుకోవాలి. ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వరుస దాడులకు పాల్పడుతోంది. ఇదే అంశానికి సంబంధించి పాకిస్తాన్ ఒకటే చెప్తోంది, నలుగురు ఉగ్రవాదులని లేపేశాం, చంపేశాం అంటోంది పాకిస్తాన్ ISPR. 2 FC మెన్ ఇంజ్యూర్డ్ అంటూ కూడా కలత్ గ్రెనేడ్ అటాక్కి సంబంధించి చెప్పుకొస్తోంది. దాంతోపాటు ఇంకొకటి ఆత్మాహుతి దాడి, ఇటు కెష్లో ఆత్మాహుతి దాడి జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో పాకిస్తాన్ అయితే మాత్రం 6గురే మరణించారంటున్నప్పటికీ కూడా ఈ సంఖ్య
ఇంకా ఎక్కువగా ఉంటుంది. 11 మందికి పైగా మరణించి ఉండొచ్చు అంటూ కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ వరుస దాడులతో అల్లాడిపోతోంది. ఒకటే చెప్తోంది, తన బలగాలను సిద్ధం చేశాం, అవసరమైతే మరిన్ని బలగాలను రంగంలోకి దించుతామంటూ చెప్పుకొస్తోంది పాకిస్తాన్ ఆర్మీ. ఇంకా ఏముంటుంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ ఘటన గురించి మాట్లాడుకుంటున్నాం. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రోవిన్స్లో బాంబు దాడులు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. 2 వేర్వేరు బాంబు దాడుల ఘటనలు. మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే ఫర్ డెకేడ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అంటే కొన్ని దశాబ్దాల తరబడి బలూచ్ తన సొంత ప్రాంతం కోసం పట్టుబడుతోంది.